హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 10 అయినటువంటి కోనిక్ సెక్షన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 10Aలో రోమన్ నెంబర్ 2లో 1 to 4 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఇఫ్ అబ్సిసే ఆఫ్ పాయింట్స్ ఏ, బి ఆర్ ద roots of the equation x square plus 2ax minus b square equal to 0 and ordinates of a b are roots of y square plus 2py minus q square equal to 0, then find the equation of a circle for which AB is a diameter అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అమ్మా, ఏబి అనే 2 పాయింట్స్ అనేవి ఇచ్చారమ్మా. ఓకే, ఆ 2 పాయింట్స్ ఏంటి? డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్. డయామీటర్ అంటే ఏ విధంగా ఉంటుందమ్మా? ఇప్పుడు ఈ విధంగా సర్కిల్ తీసుకుంటే కనుక రేడియస్ అంటే ఏంటి? సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉండే పాయింట్కి డిస్టెన్స్ రేడియస్. ఓకేనా? సో ట్వైస్ ఆఫ్ ది రేడియస్, 2 times ఆఫ్ ద రేడియస్సే మనకి డయామీటర్ అవుతుందమ్మా. అంటే ఇక్కడ నీకు డయామీటర్ అంటే ఏం చెప్పొచ్చు? సో ఇది మొత్తం కూడా డయామీటర్ అని చెప్పొచ్చు. ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏబి అనేది ఇచ్చారు. సపోజ్ ఏ అనే పాయింట్ x1 y1, బి అనే పాయింట్ x2 y2 అని కన్సిడర్ చేసామనుకోండి. ఇక్కడ ఏమంటున్నారు? అబ్సిసే అంటే ఏంటంటే ఎక్స్ కోఆర్డినేట్స్. సో ఏవైతే పాయింట్స్ ఏబి అనేవి ఇచ్చారో వాటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయట? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0కి రూట్స్ అవుతున్నాయి అని ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి? x1 x2. సో x1 x2 అనేవేంటి? రూట్స్ ఆఫ్ ది ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అదేవిధంగా ఆర్డినేట్స్ ఆఫ్ ఏ బి అనేవి ఏమి ఇచ్చారు? అంటే ఆర్డినేట్స్ అంటే ఇక్కడ ఏంటి? y కోఆర్డినేట్స్. y1 y2 అనేవి రూట్స్ ఆఫ్ ది సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, సో మనం ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే మనకి సెంటర్ తెలియాలి, రేడియస్ తెలియాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏబి అనే 2 పాయింట్స్ నుంచి సెంటర్ ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా? మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెంటర్ అనేది ఏమవుతుంది? ఈ సెంటర్ అనేది ఏబి అనే పాయింట్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. సెంటర్ ఏమవుతుందమ్మా? సెంటర్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది. ఓకే, మిడ్ పాయింట్ అంటే ఏమవుతుంది? ఇక్కడ ఏ అనే పాయింట్ ఏంటి? x1 y1, బి అనే పాయింట్ x2 y2. 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ ఏంటి? x1 ప్లస్ x2 2, y1 ప్లస్ y2 2 అవుతుంది. సో సెంటర్ ఈ విధంగా ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ రేడియస్ ఫైండ్ చేయాలి. రేడియస్ అంటే ఏంటి? ఇక్కడ డయామీటర్లో ఉండే హాఫ్. ఇప్పుడు ఏబి అనేది డయామీటర్ అయితే డయామీటర్లో హాఫ్ ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. ఓకేనా? సో మనం రేడియస్ కూడా ఈ విధంగా ఫైండ్ చేసేస్తే మనకి సర్కిల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకేనా? క్వశ్చన్ అనేది అర్థమైంది కదా ఏం చేయాలో. చూడండి ఇప్పుడు సొల్యూషన్ చూడండమ్మా. అయితే మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలమ్మా. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంటుంది. అండ్ ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అనుకోండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఏమవుతుందమ్మా? -b/a అవుతుంది. ఓకేనా? అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది అంటే c/a అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ నేను ఫస్ట్ ఏబి అనే 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నాను. లెట్ ఏ x1 y1 అండ్ బి x2 y2 అని కన్సిడర్ చేశాను. ఓకే, ఇక్కడ అబ్సిసే అంటే ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్స్. ఎక్స్ కోఆర్డినేట్స్ అనేవి ఏమి ఇచ్చారు? రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు కదా. గివెన్ దట్ x1 x2 ఆర్ రూట్స్ ఆఫ్ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0. అయితే రూట్స్ తెలిస్తే వాటి యొక్క సమ్ ఏమవుతుందమ్మా? x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఏంటి? -b/a. b అనేది ఏంటి? x యొక్క కోఎఫిషియంట్. సో మైనస్ b అంటే ఇక్కడ ఏంటి? 2a బై a అంటే ఇక్కడ ఏంటి? 1 ఉన్నట్టు. -2a/1 అంటే ఏమవుతుంది? x1 ప్లస్ x2 ఈక్వల్ టు -2a అయ్యింది.
అదేవిధంగా ప్రొడక్ట్ ఏమవుతుంది x1 ఇంటూ x2 ఈక్వల్ టు సి బై ఏ. సి అంటే ఇక్కడ ఏముంది మైనస్ బీ స్క్వేర్, మైనస్ బీ స్క్వేర్ బై ఏ అంటే 1 మైనస్ బీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో x1 ప్లస్ x2 అంటే ఏమొచ్చింది మైనస్ 2a వచ్చింది. అండ్ అదేవిధంగా x1 x2 అంటే వాల్యూ ఏమొచ్చింది మైనస్ బీ స్క్వేర్ వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకేమి ఇచ్చారమ్మా, ఆర్డినేట్స్ ఆఫ్ ఏ కామా బి. ఆర్డినేట్స్ అంటే ఏంటి y కోఆర్డినేట్స్ అనేవి ఏంటి రూట్స్ ఆఫ్ సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. గివెన్ దట్ y1 y2 are roots of y square plus 2py minus q square equal to 0. అయితే మనకి రూట్స్ తెలిసినప్పుడు వాటి యొక్క సమ్ ఏమవుతుంది y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ. ఇక్కడ మైనస్ బి అంటే 2p బై ఏ అంటే 1 ఇంటూ వై స్క్వేర్ కదా. సో మైనస్ 2p అయ్యింది. y1 ప్లస్ y2 ఏమైందమ్మా మైనస్ 2p అయింది. అండ్ అదేవిధంగా ప్రొడక్ట్ y1 ఇంటూ y2 అంటే ఏంటి సి బై ఏ. ఇక్కడ సి అంటే మైనస్ క్యూ స్క్వేర్ బై ఏ అంటే 1 దట్ ఈస్ మైనస్ క్యూ స్క్వేర్. y1 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ స్క్వేర్ అయ్యింది. ఓకే. సో y1 ప్లస్ y2 వచ్చింది అండ్ y1 y2 ఈక్వల్ టు మైనస్ క్యూ స్క్వేర్ అయ్యింది. అర్థమైందా. గివెన్ దట్ AB ఈజ్ డయామీటర్. ఏబి అనేది ఏమి ఇచ్చారమ్మా డయామీటర్ అని ఇచ్చారు. ఇప్పుడు సెంటర్ ఏమవుతుందమ్మా సర్కిల్కి, సెంటర్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది. ఓకేనా, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మీరు చూడండి అమ్మా, ఈ విధంగా సర్కిల్ ఉంది అండ్ ఏబి అనేది డయామీటర్. సో ఈ డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుందమ్మా సెంటర్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ ఏ అనే పాయింట్ x1 y1, బి అనే పాయింట్ x2 y2 అని కదా తెలుసు. సో మిడ్ పాయింట్ అంటే ఏమవుతుంది x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 అవుతుంది. ఇక్కడ x1 ప్లస్ x2 అంటే వాల్యూ ఏమొచ్చింది, ఇక్కడ x1 ప్లస్ x2 అంటే వాల్యూ మైనస్ 2a, y1 ప్లస్ y2 అంటే వాల్యూ మైనస్ 2p వచ్చింది. మైనస్ 2a బై 2 కామా మైనస్ 2p బై 2. 2 అనేది క్యాన్సిల్ అయితే మైనస్ a కామా మైనస్ p అవుతుంది. ఓకే, సెంటర్ అనేది వచ్చిందమ్మా. ఇదే విధంగా రేడియస్ కావాలి. రేడియస్ అంటే ఏమవుతుందమ్మా రేడియస్ ఆర్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫే రేడియస్ అవుతుంది. అంతేనా. సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉండే పాయింట్కి డిస్టెన్స్ ఆర్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు రేడియస్ని ఏమని చెప్పొచ్చు డయామీటర్లో హాఫ్ అని చెప్పొచ్చు. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏబీ స్క్వేర్ బై 4 అవుతుంది. ఇప్పుడు ఏబీ స్క్వేర్ ఫైండ్ చేద్దాం. ఫార్ములా మనకేం తెలుసు ఏబీ 2 పాయింట్స్ తెలుసు కదా x1 y1 x2 y2 అని. సో x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. మరి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ మనం ఏం రాయొచ్చమ్మా, ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకేం తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు. నేను బోత్ సైడ్స్ మైనస్ 4ab చేస్తాను. మైనస్ 4ab చేస్తే ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 4ab. 2ab మైనస్ 4ab అంటే ఏమొస్తుంది మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. సో ఇది ఏ విధంగా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే నువ్వేం రాయొచ్చు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab రాయొచ్చు కదా. సో అదేవిధంగా x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అంటే x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ 4x1 x2 అని రాయొచ్చు. అదేవిధంగా y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అంటే y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ మైనస్ 4y1 ఇంటూ y2 అని రాయొచ్చు. ఓకేనా, అర్థమైందా. అయితే మనకి x1 ప్లస్ x2 తెలుసు, y1 ప్లస్ y2 వాల్యూస్ తెలుసు కదా. ఆ వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 అంటే వాల్యూ ఏం తెలుసు మైనస్ 2a హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ x1 ఇంటూ x2 అంటే వాల్యూ మైనస్ బీ స్క్వేర్ అని తెలుసు. ప్లస్ y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2p హోల్ స్క్వేర్
-4 ఇంటూ y1 y2 అంటే -q². సింప్లిఫై చేయండి. -2a హోల్ స్క్వేర్ అంటే 4a², -4 ఇంటూ -b² అంటే +4b² ప్లస్ -2p హోల్ స్క్వేర్ అంటే 4p², -4 ఇంటూ -q² అంటే +4q². ఇక్కడ 4 అనేది కామన్ తీయండి అమ్మా. ఏమవుతుంది? 4 ఇంటూ a² ప్లస్ b² ప్లస్ p² ప్లస్ q². ఓకే, 4తో డివైడ్ చేయండి బోత్ సైడ్స్. ab²/4 ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ p² ప్లస్ q². ab²/4 అనేది ఏంటమ్మా? r² వాల్యూనే కదా. a² ప్లస్ b² ప్లస్ p² ప్లస్ q². దేర్ఫోర్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏమవుతుంది? x మైనస్ హెచ్. ఇక్కడ సెంటర్ అనేది ఏమొచ్చిందమ్మా? -a, -b అంటే h, k వాల్యూస్ ఏంటయ్యాయి? -a, -b. ఏమవుతుంది? x మైనస్ ఆఫ్ -a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ -p హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². r² అంటే ఏంటొచ్చింది? a² ప్లస్ b² ప్లస్ p² ప్లస్ q². దట్ ఎంప్లాయిస్ x మైనస్ ఆఫ్ -a అంటే ప్లస్ a, x ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ -p అంటే ప్లస్ p హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ p² ప్లస్ q². ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. అర్థమైందమ్మా ఏ విధంగా ఫైండ్ చేసామో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? షో దాట్ ఏ లైస్ ఆన్ ది సర్కిల్, ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ అంటున్నారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అమ్మా, ఒక పాయింట్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారమ్మా. ఏంటి ఇచ్చారు? గివెన్ పాయింట్ ఏ 3, -1 అండ్ సర్కిల్ ఏమిచ్చారు? సర్కిల్ x² ప్లస్ y² -2x ప్లస్ 4y ఈక్వల్ టు 0 ఇచ్చారు. ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ మీరు చూస్తే కనుక జనరల్ ఫామ్ ఇచ్చారు. అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. కంపేర్ చేస్తే 2z అంటే ఇక్కడ ఏముంది? -2 ఉంది. 2z ఈక్వల్ టు -2 అండ్ 2f ఈక్వల్ టు ఏముంది? 4 ఉంది. c ప్లేస్లో 0. ఓకే, g ఈక్వల్ టు ఏమవుతుంది? -1, f ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది? సెంటర్ -g, -f. -g అంటే -1 ప్లస్ 1, -f అంటే -2. ఓకే, అయితే మనం ఫస్ట్ ఏం చెప్పమంటున్నారు? ఈ ఏ అనే పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది అని చెప్పమంటున్నారు. సో నేను ఇక్కడ ఇచ్చిన సర్కిల్ని 1 అని తీసుకొని మనకి ఏదైతే పాయింట్ ఏ ఇచ్చారో ఆ పాయింట్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఏ 3, -1 ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? x ప్లేస్లో 3, y ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? x² అంటే 3² ప్లస్ y² అంటే -1² -2 ఇంటూ x అంటే 3 ప్లస్ 4 ఇంటూ y అంటే -1 ఈక్వల్ టు 0. 3² అంటే 9, -1² అంటే +1, -2 ఇంటూ 3 -6 ప్లస్ 4 ఇంటూ -1 4 ఈక్వల్ టు 0. 9 + 1 10, -6 - 4 -10 ఈక్వల్ టు 0. 0 ఈక్వల్ టు 0 అయ్యింది. దేర్ ఫోర్ పాయింట్ అనేది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేసింది కాబట్టి దేర్ ఫోర్ ఏ 3, -1 లైస్ ఆన్ ది సర్కిల్ అని చెప్పొచ్చు. సర్కిల్ ఈక్వేషన్ 1. ఓకే, ఇంకా ఏం ఫైండ్ చేయమన్నారు? ఇప్పుడు ఏ ద్వారా పాస్ అయ్యే డయామీటర్ యొక్క అదర్ ఎండ్ పాయింట్ ఫైండ్ చేయమన్నారు. అంటే ఇప్పుడు సర్కిల్ ఈ విధంగా ఉందనుకోండి అమ్మా. ఏ అనే పాయింట్ సర్కిల్ మీద ఉంది. ఇప్పుడు ఈ ఏ ద్వారా పాస్ అయ్యే డయామీటర్ యొక్క అదర్ ఎండ్ పాయింట్ బి అనుకుంటే ఆ బి అనేది ఫైండ్ చేయాలి. అయితే ఏబి అనేది డయామీటర్ అయితే కనుక మనకి ఏబి యొక్క మిడ్ పాయింట్ అనేదే కదమ్మా సెంటర్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే డయామీటర్ యొక్క అదర్ ఎండ్ పాయింట్ బి అని కన్సిడర్ చేస్తాను. లెట్ బి x1 y1 బి ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఏబి అనే డయామీటర్ యొక్క అదర్ ఎండ్ పాయింట్ బి కన్సిడర్ చేశాను. సో సెంటర్ ఏమవుతుందమ్మా? మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటరే కదా, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది. ఇక్కడ
ఏ అనే పాయింట్ తెలుసు, బి అనే పాయింట్ తెలుసు. మిడ్ పాయింట్ ఏమవుతుంది? ఏ అనే పాయింట్ ఏంటి? 3, -1. బి అనే పాయింట్ ఏంటి? x1, y1. సో మిడ్ పాయింట్ అంటే x1 + 3/2, y1 - 1/2. సెంటర్ ఏం తెలుసు ఇక్కడ? సెంటర్ ఏమొచ్చింది? 1, -2. 1, -2 ఈక్వల్ టు రెండింటిని కంపేర్ చేస్తే x1 + 3/2 = 1 అవుతుంది. అంటే x1 + 3 = 2. దట్ ఇంప్లైస్ x1 = -1 అవుతుంది. అండ్ అదేవిధంగా y1 - 1/2 = -2 అంటే y1 - 1 = -4, y1 = -3 అవుతుంది. సో దేర్ఫోర్ బి అనే పాయింట్ ఏమొచ్చిందమ్మా? దేర్ఫోర్ బి అనే పాయింట్ x1 వాల్యూ -1, y1 -3. సో అదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ ఏమైంది? -1, -3 అయ్యింది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేసామో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? షో దట్ ఏ -3, 0 లై ఆన్ x² + y² + 8x + 12y + 15 = 0 అండ్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ అంటున్నారు. సో ముందు ప్రాబ్లం చేసినట్టే చేస్తామమ్మా. సో ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చారు? -3, 0 ఇచ్చారు. అండ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా? x² + y² + 8x + 12y + 15 = 0 అని ఇచ్చారు కదా. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉందమ్మా? జనరల్ ఫామ్లో ఉంది. అంటే x² + y² + 2gx + 2fy + c = 0 ఫామ్లో ఉంది. మనం ఈ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే 2g ప్లేస్లో ఏముంది? 8 ఉంది. అండ్ 2f ప్లేస్లో 12 ఉంది. ఓకే. సో g వాల్యూ ఏమవుతుంది? g వాల్యూ 4, f వాల్యూ 6 అవుతుంది. దేర్ఫోర్ సెంటర్ ఆఫ్ ది గివెన్ సర్కిల్ -g, -f అంటే ఏమవుతుంది? -4, -6 అయింది. అయితే ఫస్ట్ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఏ అనే పాయింట్ సర్కిల్ ఈక్వేషన్ మీద ఉంటుంది అని చెప్పమన్నారు. ఏం చేస్తానంటే ఆ ఏ అనే పాయింట్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ ఏ -3, 0 ఇన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? సర్కిల్ ఈక్వేషన్ ఏం తెలుసు? x² అంటే ఇక్కడ x ప్లేస్లో -3, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. -3² + y² అంటే 0 + 8x అంటే 8 × -3 + 12y అంటే 12 × 0 + 15 = 0. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? -3² అంటే 9 + 0² 0 + 8 × -3 24 + 12 × 0 + 0 + 15 = 0. సో ఇక్కడ 15 + 9 అంటే 24 - 24 = 0. దట్ ఈస్ 24 - 24 అంటే 0 = 0. అంటే సాటిస్ఫై చేసింది కదా పాయింట్. దేర్ఫోర్ ఏ -3, 0 లైస్ ఆన్ ది సర్కిల్. ఓకే, ప్రూవ్ చేసాము సర్కిల్ మీద ఉంటుందని. అయితే ఇంకేం అడుగుతున్నారు? ఈ ఏ అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే డయామీటర్ యొక్క అదర్ ఎండ్ పాయింట్ ఫైండ్ చేయమంటున్నారు. నేను ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నానంటే లెట్ బి x1, y1 be the other end of the diameter AB అని కన్సిడర్ చేస్తున్నాను. అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ AB అని కన్సిడర్ చేశాను. అయితే ఇప్పుడు ఈ సర్కిల్ ఈ విధంగా తీసుకున్నప్పుడు డయామీటర్ ఈ విధంగా ఉందనుకోండి. AB అనేది సెంటర్ అనేది ఏమవుతుందమ్మా? ఆ డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. అంతేనా? సెంటర్ ఏమవుతుంది? మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ అవుతుంది. ఓకే, డయామీటర్ ఏంటి? AB. ఇక్కడ సెంటర్ ఏమొచ్చిందమ్మా? -4, -6 = మిడ్ పాయింట్ ఏమవుతుంది? ఇక్కడ ఏ అనే పాయింట్ -3, 0, బి అనే పాయింట్ x1, y1 అంటే మిడ్ పాయింట్ ఏంటి? x1 - 3/2, y1 + 0/2 అంటే y1/2. కంపేర్ చేస్తే x1 - 3/2 = -4 అంటే ఏమవుతుంది? x1 - 3 = -8, x1 = -5 అయ్యింది. అదేవిధంగా y1/2 = -6 అంటే y1 = -12 అవుతుంది. దేర్ఫోర్
బి అనే పాయింట్ ఏమవుతుంది -5, -12 ఈజ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండమ్మా, ఫోర్త్ ప్రాబ్లమ్ ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ -2, 3 అండ్ 4, 5 అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ చేయాలి. అండ్ ఏమిచ్చారు? సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది అన్నారు. ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ ఏ విధంగా ఉంటుందమ్మా? ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. అంటే పాయింట్ ఏ ఫామ్లో ఉంటుంది? A,0 ఫామ్లో ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏమని తీసుకుంటున్నానంటే, లెట్ ద రిక్వైర్డ్ circle equation be x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అని కన్సిడర్ చేశాను. ఇది మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ సెంటర్ ఏమవుతుందమ్మా? సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్లో తీసుకున్నాను కాబట్టి సెంటరు -g, -f అవుతుంది. అయితే మనకి ఏమిచ్చారు? గివెన్ దట్ సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అంటున్నారు. సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది అన్నారు అంటే అక్కడ వై కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా? వై కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ వై కోఆర్డినేట్ ఏంటి? -f కదా. సో -f ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ సెంటర్ ఏమవుతుంది? సెంటర్ -g, 0 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది? x² + y² + 2gx + c = 0. ఎఫ్ వాల్యూ 0 అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారమ్మా? సర్కిల్ అనేది 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు. ఆల్సో గివెన్ దట్ circle passes through 2 points. ఏంటా 2 points? -2, 3 అండ్ 4, 5. ఓకేనా, సో ఈ పాయింట్స్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ -2, 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో -2, వై ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? x² అంటే -2² ప్లస్ y² అంటే 3² ప్లస్ 2g ఇంటూ x అంటే -2 ప్లస్ c = 0. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? -2² అంటే 4 ప్లస్ 3² 9, 2g ఇంటూ -2 -4g ప్లస్ c = 0. దట్ ఇంప్లైస్ 13 - 4g ప్లస్ c = 0. ఓకేనా, అదేవిధంగా 4, 5 అనే పాయింట్ ద్వారా కూడా సర్కిల్ పాస్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ కూడా సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. 4² ప్లస్ 5² ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 4 ప్లస్ c = 0. సింప్లిఫై చేయండి. 4² 16 ప్లస్ 5² 25 ప్లస్ 2g ఇంటూ 4 అంటే 8g ప్లస్ c = 0. దట్ ఎంప్లాయ్ 16 ప్లస్ 25 అంటే ఏమవుతుంది? 41 ప్లస్ 8g ప్లస్ c = 0. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి g and c వాల్యూస్ అనేవి ఫైండ్ చేద్దాం. ఓకేనా, 13 - 4g ప్లస్ c = 0 అండ్ ఇంకొక ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా? 41 ప్లస్ 8g ప్లస్ c = 0. 41 ప్లస్ 8g ప్లస్ c = 0. ఓకేనా, సో సింప్లిఫై చేయండి, మైనస్ చేయండి, ఏమవుతుంది? మైనస్. ఇక్కడ c అనేది క్యాన్సిల్ అవుతుంది. 13 - 41 అంటే వాల్యూ ఏమొస్తుంది? 28. -28 -12g = 0. 12g = -28 అంటే g ఏమవుతుంది? -28/12. 4తో డివైడ్ చేయండి.
4 3s 4 7s z ఈక్వల్ టు -7/3 అయ్యింది. ఓకే, ఇప్పుడు సి వాల్యూ ఫైండ్ చేయాలి. మనకి 13 - 4z + c = 0 కదా. జీ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 × -7/3 + c = 0. సింప్లిఫై చేస్తే 13 + 28/3 + c = 0 ఏమవుతుంది? 3 13s 39 + 28/3 + c = 0. ఓకే, దట్ ఇంప్లైస్ 39 + 28 అంటే వాల్యూ ఏమవుతుందమ్మా? 67/3 + c = 0. దట్ ఇంప్లైస్ c = -67/3 అయింది. సో ఇక్కడ మనకి g వాల్యూ -7/3 వచ్చింది, c వాల్యూ -67/3 వచ్చింది కదా. దేర్ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది? x² + y² + 2gx అంటే -2 7s 14/3 × x + c అంటే -67/3 = 0. ఇప్పుడు 3తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. ఏమవుతుంది? 3 × x² + y² -14x -67 = 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామో? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 10Aలో రోమన్ నెంబర్ 2లో 1 to 4 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.